ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 187వ వీడియో. ఈరోజు కూడా చాలా ముఖ్యమైన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. మీ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఈ సిరీస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కరెంట్ అఫైర్స్ పెట్టడం జరుగుతుంది. దాంట్లో కూడా జాయిన్ కండి. దాని యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి అయితే మీరు జాయిన్ కావచ్చు. ఇక క్వశ్చన్ నెంబర్ 1, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 2025 ఏప్రిల్ 10 యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఎక్కడ ప్రారంభించారు? పోలీస్ కుటుంబాలకు చెందిన పిల్లల కోసం దేశంలో మొట్టమొదటిసారిగా మరి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది. ఆ లొకేషన్ ఎక్కడ అనేది ఇక్కడ ప్రశ్నించాను. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఏర్పాటు చేశారండి. ఈ లొకేషన్ అయితే గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 2, ముంబై ఉగ్రదాడి కుట్రదారుల్లో ఒకరైన తహూర్ హుస్సేన్ రానాను 2025 ఏప్రిల్ 10 నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA ఏ దేశం నుండి తీసుకువచ్చింది? మనకి ముంబై దాడుల్లో కీలక పాత్రధారిగా భావిస్తున్న తహూర్ హుస్సేన్ రానాను రీసెంట్గా NIA ఇండియాకు తీసుకువచ్చి విచారిస్తున్నది. సో ఏ దేశం నుండి తీసుకువచ్చిన ప్రశ్న ఇచ్చాను. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను చూడండి: పాకిస్తాన్, అమెరికా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్. రైట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. రీసెంట్గా తహూర్ హుస్సేన్ రానాను అమెరికాలోని లాస్ ఏంజల్స్ నుండి NIA తీసుకొచ్చి భారత్కు తీసుకొచ్చి ఈ ఘటనపై విచారణ చేయడం జరుగుతుంది. ముంబైలో ఉగ్రదాడి అనేది మనకి ఎప్పుడు జరిగింది అంటే 2008 నవంబర్ 26న తాజ్ హోటల్ మీద మరి ఒక ఉగ్రదాడి జరిగిందండి. దాదాపు 166 మంది అయితే దీంట్లో మనకి ప్రాణాలు కోల్పోవడము అనేది జరిగింది ఇక్కడ. సో ఇలాంటి దాడికి సంబంధించి పాకిస్తాన్కి సంబంధించి చాలా మందిని అయితే మరి ఉగ్రవాదుల్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో కసబుని భారతదేశంలోనే ఉరితీయడం జరిగింది. ఇక ఈ దాడిలో కీలక పాత్రధారులుగా పనిచేస్తున్నటువంటి ఇంకా కొందరు ఉన్నారు. అందులో రానా ఒకరు. రానా కెనడా జాతీయుడు. కెనడా నుండి USA వెళ్ళి అక్కడే షికాగోలో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడి నుండి డేవిడ్ కోల్మన్ హెడ్లీ, ఈ పర్సన్ పేరు కూడా గుర్తుంచుకోండి, ఇంకా అమెరికా అదుపులో ఉన్నాడు, భారత్కి అయితే అప్పగించడం జరగలేదు. ఈ కోల్మన్ హెడ్లీ ముంబైలో గూఢచర్యం చేయడానికి రానా సహకరించినట్టు ఆధారాలు లభించాయి. ఇది మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. క్వశ్చన్ నెంబర్ 3, తెలంగాణ లోకాయుక్తగా 2025 ఏప్రిల్ 11 ఎవరు నియమితులయ్యారు? రీసెంట్గా మనకి తెలంగాణ లోకాయుక్తగా నియమితులైంది జస్టిస్ A రాజశేఖర్ రెడ్డి అండి. లోకాయుక్త పదవీ కాలం వచ్చేసి మనకు ఈయన పదవీ కాలం 5 సంవత్సరాలు అయితే ఉంటుంది. హోదా వచ్చేసి మనకి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదా ఇస్తారు. ఇక్కడ ఎక్కడైనా మనకి ప్రశ్న రావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉపలోకాయుక్తగా నియమితులైంది BS జగ్జీవన్ కుమార్. ఇది కూడా గుర్తుంచుకోండి. తెలంగాణలో లోకాయుక్త అంటే మనకు రాష్ట్ర స్థాయిలో అత్యున్నత వ్యక్తుల యొక్క అవినీతి అక్రమాలను విచారించే స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థను లోకాయుక్తగా మనం పేర్కొంటున్నాం. అదే జాతీయ స్థాయిలో అయితే లోక్పాల్, రాష్ట్ర స్థాయిలో అయితే లోకాయుక్తను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా 2025 ఏప్రిల్ 11 ఎవరు నియమితులయ్యారు? రైట్ ఆన్సర్ వచ్చేసి జస్టిస్ షమీం అఖ్తర్ అండి. పదవీ కాలం వచ్చేసి మనకి 3 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు అయితే పదవీ కాలం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 5, 2025 ఏప్రిల్ 9 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ ఎంత తగ్గించింది? రెపో రేట్ అంటే సాధారణంగా వాణిజ్య బ్యాంకులు RBI నుండి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై RBI విధించే వడ్డీ రేట్ని మనం రెపో రేట్ అంటున్నాము. రీసెంట్గా దీన్ని కొంత తగ్గించడం జరిగింది. 2025 ఏప్రిల్ 9 0.25% తగ్గించారండి. అంతకుముందు 6.25 ఉండే. ఇంకా ప్రస్తుతం అయితే ఈ రెపో రేట్ అనేది 6% ఉంది. గమనించండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇండియన్ ఎకానమీలో చదివేటప్పుడు మీరు ఖచ్చితంగా ఇది నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ RBI గవర్నర్ వచ్చేసి మనకు సంజయ్ మల్హోత్రా ఉన్నారు, అది కూడా ఇచ్చాను మీకు. క్వశ్చన్ నెంబర్ 6, 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అత్యధికంగా బిందు తుంపర్ల సేద్యం చేసి ఏ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది? రీసెంట్గా ఒక మనకు సర్వే రావడం జరిగింది. ఈ బిందు తుంపర్ల సేద్యానికి సంబంధించి ఎక్కువ హెక్టార్లలో ఏ రాష్ట్రం దీన్ని ఇంప్లిమెంట్ చేసింది అనేది ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 తెలంగాణ, ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 3 పంజాబ్, ఆప్షన్ 4 మధ్యప్రదేశ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి. 1,17,880 హెక్టార్లలో మరి బిందు తుంపర్ల సేద్యం చేసింది. ఇక్కడ 2 అనేది ఆన్సర్ 2 అండి, ఆప్షన్ 2 అది. ఇది ఏరియా. మరి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. 2వ స్థానం గుజరాత్, 3rd ప్లేస్ వచ్చేసి మనకి UP ఉంది ఈ బిందు తుంపర్ల సేద్యంలో.
క్వశ్చన్ నెంబర్ 7, ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఇండియన్ ప్లేయర్ ఎవరు? రీసెంట్గా ఒక రికార్డ్ అయితే నమోదైంది. ఐపీఎల్ చరిత్రలో అభిషేక్ శర్మ 141 పరుగులు చేసి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. అంటే ఇండియన్ నుంచి ప్రపంచంలో ఐపీఎల్లో అత్యధిక స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ మనకి క్రిస్ గేల్ ఉన్నాడు 175. ఇండియన్ అని అడిగితే కనుక అభిషేక్ శర్మనే మీరు ఆప్ట్ చేసుకోవాలి. 12/4/2025 పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ తరపున ఆడుతూ ఈ రికార్డు సృష్టించాడు. ఇక ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన విదేశీ క్రికెటర్ అన్నప్పుడు ఓవరాల్గా చూసినప్పుడు క్రిస్ గేల్ 175. క్వశ్చన్ నెంబర్ 8, ఇటీవల విడుదలైన నంబియో భద్రతా సూచిక ప్రకారం ప్రపంచంలో అత్యధిక సురక్షిత దేశం ఏది? కొన్ని ప్రమాణాలు తీసుకొని ఏ దేశం అత్యధిక సురక్షిత దేశమో ఈ నంబియో వెబ్సైట్ అయితే రీసెంట్గా ఒక డాటా విడుదల చేసింది. మీకు 4 ఆప్షన్స్ ఇచ్చాను. అత్యధిక సురక్షిత దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఏ దేశం ఏది అని. అమెరికా, నార్వే, ఆస్ట్రేలియా, అండోరా. రైట్, ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ 4 అండి. అండోరా యూరప్ కాంటినెంట్కి చెందిన దేశం. అండోరా అత్యంత సురక్షితమైన దేశంగా నిలిచింది. దీనికి క్యాపిటల్ వచ్చేసి మనకి అండోరా లా విల్లే, ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక ఇండియా ఈ సూచికలో 66వ స్థానంలో ఉంది. మొత్తం 147 దేశాలలో వీరు తీసుకునే అంశాలు నేరాల రేటు, భద్రతా పరిస్థితులు, ప్రజల జీవన ప్రమాణాలు పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్స్ అయితే ఇస్తున్నారు. దాంట్లో ఇండియా ప్లేస్ వచ్చేసి మనకి 66, అండోరాకి ఫస్ట్ ప్లేస్ అయితే లభించింది. గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్ స్టాటిస్టికల్ డేటా. నంబియో అనే వెబ్సైట్ ద్వారా ఈ సూచికను రిలీజ్ చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 9, 2025 ఏప్రిల్ 4న థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగిన 6వ బిమ్స్టెక్ సదస్సు థీమ్ ఏమిటి? ఈ సమ్మిట్ గురించి మీకు కంటిన్యూగా క్వశ్చన్స్ ఇచ్చాను. వెరీ ఇంపార్టెంట్ సమ్మిట్ జరిగిందండి థాయిలాండ్లో మనకి. సో దీని యొక్క థీమ్ వచ్చేసి మనకి ప్రాస్పరస్, రెసిలియంట్ అండ్ ఓపెన్. ఇది గుర్తుంచుకోండి, చాలా ముఖ్యమైన థీమ్ ఇది. క్వశ్చన్ నెంబర్ 10, లాస్ట్ క్వశ్చన్ ఇవాళ. 2022 సంవత్సరంలో ప్రపంచంలో ఏ దేశంలో అత్యధికంగా ప్లాస్టిక్ చెత్త ఉత్పత్తి కావడం జరిగింది? రీసెంట్గా మనకు ఒక డాటా వచ్చింది, కాకపోతే అది 2022 ఇయర్కి సంబంధించిన డాటా వచ్చింది. మనం ఇదే లేటెస్ట్ అనుకోవాలి. ప్రపంచంలో అత్యధికంగా ప్లాస్టిక్ చెత్త ఏ దేశంలో ఉత్పత్తి అయిందనే ప్రశ్న ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ 4 ఉన్నాయి ఇక్కడ. మీరు ఇండియా, చైనా, అమెరికా, జర్మనీ. రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు చైనా రైట్ ఆన్సర్ అండి. 8.15 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్తను ఉత్పత్తి చేయడం జరిగింది చైనా. ఇందులో భారత్ వాటా వచ్చేసి మనకి 3.54% ఉంది. 2022లో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన ప్లాస్టిక్ చెత్త మొత్తం చూస్తే మనకు 26.8 కోట్ల టన్నులు ఉంది. సో ఇవి ఈరోజు మీకు ఇచ్చిన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. మరి మీ యొక్క రెస్పాన్స్ అయితే తెలియజేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.